కులవృత్తి ఒకవైపు ఏదైతుందో అంటే ఏ విధంగా ఇబ్బందులు గురవుతుందంటే ఇవాళ మనం ఈ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని చెప్పని వైన్ షాప్స్ సాధారణమే, కానీ అదేమైపోయింది లైసెన్స్ షాపుల కంటే ఒక 100 రెట్లు అన్లైసెన్స్ షాప్స్, బెల్ట్ షాపులు అంటామే మనం ఇప్పుడు మిస్టర్ రాజలింగం గారు చెప్పి బెల్ట్ షాపులు అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు బెల్ట్ షాపులు ఏమైపోయారంటే ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది కానీ ఆన్లైన్ మనం బుక్ చేసుకుంటే ఏ వస్తువు అయినా ఇంటికి జారవేసినట్టు ఏదైతుందో అర్ధరాత్రి అయినా కానీ మనం ఒక ఫోన్ కొడితే ఏదైతుందో వీళ్ళు 10 నిమిషాల సమయంలో మనకి ఇంటికి చేరవేస్తున్నాం బెల్ట్ షాప్. దాంతో ఏమైపోయింది గీత వృత్తి అది ప్రమాదం పడిపోయిందని చెప్పి అంటున్నాను. వాస్తవం గీత వృత్తి కళ్ళు అనేది ఆరోగ్యానికి అది మనకు దోహదపడుతుంది. మరి డాక్టర్లు కూడా చెప్తారు ఇలా కిడ్నీ బాధితులు ఎవరైనా ఉన్నట్టయితే యూరాలజీ కానీ ఏది ఇస్తుందో మీరు ఈతగలు తాగితే ఏది ఇస్తుందో రాళ్ళు పడిపోతాయని చెప్పారంటారని చెప్పి రాళ్ళు పడిపోతాయని చెప్పారంట. ఇలా ఏదైతుందో అటువంటి వృత్తి ఇలా ప్రమాదాలు పడిపోయింది. దానికి ఒకటే కారణం ఏంటంటే ఈ బెల్ట్ షాప్ ప్రభుత్వానికి ఎంతవరకు ఆదాయం